హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మంగళ గౌరి వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. హైడ్రా సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెంటనే చేరుకోవడంతో మంటలను అదుపు చేశామన్నారు. రెనోవేషన్ కారణంగా వస్త్ర దుకాణంలో ఎలాంటి మెటీరియల్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కూలి పని నిమిత్తం 6 మంది కూలీలు లోపల చిక్కుకోగా వారిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చామంటున్న హైడ్రా ఏడీఎఫ్ఓ మోహన్ రావుతో ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో జరిగినటువంటి అగ్నిమాపక మొత్తంగా ప్రమాదంకు అగ్నిమాపక అధికారి మోహన్ రావు సార్ ఉన్నారు, మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఇదే మొత్తంగా ఎట్లా జరిగింది సార్? అంటే ఇక్కడ ఇది ఖాళీగా ఉంది, మంగళగౌరి ఖాళీగా ఉంది. ఈ ఫసాడ్ ఏదైతే ఉందో సైన్ బోర్డు వాళ్ళ ఎలివేషన్ అక్కడ రెనోవేట్ జరుగుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్తో పైకి వెళ్ళిపోయింది. లోపల మెటీరియల్ ఏం లేదు. ఒక నలుగురు పని చేస్తున్నట్టున్నారు. బ్యాక్ సైడ్ నుంచి ల్యాడర్తో బయటకు పంపించేసినాం. అంతే. ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? ఎగ్జాక్ట్ చూడలేదు నేను. నాకు అంతే వచ్చినప్పటి నుంచి ఇది ఆర్పడమే సరిపోయింది. ఇంకా అంతవరకే మేము వచ్చినాం. లక్కీగా లోపల మెటీరియల్ లేదు, ఎవరు ప్రాబ్లం కాలేదు, అది సేఫ్ సైడ్. కూలీలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎంతమంది? నలుగురు ఉండే, వాళ్ళని తీసి బయటకు పంపించేసినాం. హైడ్రా కమిషనర్ సారు ఫస్ట్ అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే సార్ మా కంట్రోల్ రూమ్కి. సార్ వెళ్తున్నాడు, స్మోక్ చూసి ఇక్కడ ఉందని చెప్పేసి మాకు అడిషనల్ డైరెక్టర్ సార్ చెప్తే ఇమీడియట్గా మమ్మల్ని అలర్ట్ చేసి పంపించేశారు. మా నియర్ బై ఉన్న టీమ్స్ ఒక 3 టీమ్స్ వచ్చేసినాయి. అప్పటికి ఫైర్ ఇంజన్ వచ్చింది. వాళ్ళతో పాటు ఇమీడియట్గా మా పోలీసు అందరి సహకారంతో నేను బయటకు పంపించడం, ఈ సైన్ బోర్డు ఆర్పేయడం, లోపలికి వెళ్ళి చూసినాం. ఎక్కడ ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంతమంది వచ్చారు? టీం ఎంతమంది ఉంది? ఎంతసేపట్లో ఈ అగ్నిలో? హైడ్రా నుంచి మేము ఒక 3 టీంలు వచ్చినాయి. ఫస్ట్ 41లో ఒక టీం ఉంటుంది, వాళ్ళు టీం 41. నేను పక్కనే ఉన్నా. ఎప్పుడైతే మా అడిషనల్ కమిషనర్ గారు చెప్పారో ఇమ్మీడియట్గా రీచ్ అయిపోయాం. వాళ్ళు కూడా బయటకు వచ్చారు. సార్ కమిషనర్ సార్ కూడా మాట్లాడి ఏంటి వివరాలను తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఇది జరిగిందని ఫసాడ్లో ఇది జరిగింది సార్, లోపల ఏం లేదంటే ఓకే టేక్ కేర్ అని చెప్పేసి. ప్రాథమికంగా మీరు లోపలికి వెళ్ళేసి చూసొచ్చారు, ప్రాథమిక అంచనా ఎట్లయింది సార్? షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏం కారణం సార్ ఇదాన్ని? అసలు ఫైర్ జరగడం అనేది ఇక్కడ జరిగింది, బయటనే జరిగింది, అది లోపల కాదు. అంటే నేనే వెళ్ళాను ఫస్ట్, లోపల అసలు ఏముందో ఇంత అనేది వెళ్ళాను. వెళ్ళి చూసి వస్తే లోపల ఫైర్ ఏం లేదు, మెటీరియల్ లేదు. బట్ ఆ కార్నర్లో కొంచెం మెటీరియల్ ఉంది, ఇంకొంచెం 5 నిమిషాలు అయిపోతుంది. అది కూడా అది కూలీలు కూడా వెల్డింగ్ చేస్తున్నప్పుడు అక్కడ థర్మకోల్ ఉన్నది కాబట్టి అక్కడ అట్లా వచ్చింది అంటున్నారు. అట్లేమన్నా ఉంది అయిందా? అక్కడ నుంచి రాలే, బట్ ఫైర్ అక్కడ కొంచెం ఆ స్మోక్ వచ్చింది అక్కడ నుంచే. ఎందుకంటే ఆ కార్నర్లో కొంచెం ఆ సోఫా సెట్స్ అది మెటీరియల్ అంతా వెకెట్ అయిన తర్వాత కొంచెం ఆ మూలకి వేసి ఉంది. ఆ గ్లాస్ బ్రేక్ చేసి వాటర్ కొట్టాము, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది. ఎట్లా ఉంది సార్ బిల్డింగ్ పరిస్థితి లాస్ట్ చివరిగా? అన్నీ ఏం కాలే, అసలు పెద్ద అంతగానో ఏం జరగలేదు. ఎవరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఫైర్ అంతా బయటనే కాబట్టి టెన్షన్ లేదు సార్. ఇట్లా ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి సార్, హైదరాబాద్లో ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎలాంటి హెచ్చరికలు, ఎలాంటి సూచనలు చేయవాలి? ఆల్రెడీ మొన్న కమిషనర్ సార్ ఏం చేశారంటే ఫర్నిచర్ షాపులను ఎస్పెషల్లీ అందరినీ పిలిచి ఈ స్టేర్ కేసులన్నీ ఓపెన్ చేయాలి, సెల్లార్లన్నీ క్లియర్ చేయాలి అని చెప్పి 45 డేస్ టైం, 1 మంత్ టైం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 9 సీజ్ చేసి గట్టిగా చెప్పారు సార్, నీట్గా ఫైర్ సేఫ్టీ మెయింటైన్ చేయాలని చెప్పారు. అది సార్ ఇచ్చిన టైం 15 రోజులు అయిపోయింది. ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకొని ఏం చేయాలని చెప్తారు సార్. థ్యాంక్ యూ. ఎస్, మొత్తంగా చూసుకుంటే కనుక ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.